తెలుగు సినిమా అంటే గల్లీ క్రికెట్ అనుకుంటివా? కాదు పుష్ప, మా రేంజ్ ఇంటర్నేషనల్. తెలుగు సినిమా అంటే సింగిల్ స్క్రీన్ పిక్చర్ కాదు రాజా. మల్టీప్లెక్స్లే దద్దరిల్లిపోవాలి, బాక్స్ ఆఫీసులు బద్దలు కావాలి, రికార్డు కలెక్షన్ల సునామీ సృష్టించాలి. అవును, ఇప్పుడు తెలుగు సినిమా సీన్ మారిపోయింది. బాలీవుడ్ను మించి సినీ ఇండస్ట్రీనే దున్నేస్తోంది. తెలుగుడి సినిమా అంటే విదేశాల్లోని ప్రజలు కూడా ఆసక్తిగా చూసే రేంజ్కు ఎదిగింది తెలుగు సినీ ఇండస్ట్రీ. యావత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న తెలుగు సినిమా, పాన్ ఇండియా సినిమాలుగా టాలీవుడ్ మూవీస్. నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు ఫుల్ క్రేజ్. తెలుగు సినిమా ఒకప్పుడు గల్లీ పిక్చర్ గానే ఉండిపోయేది. తెలుగు ప్రజలు మాత్రం మన మూవీస్ ని చూసి ఫిదా అయ్యేవారు. రోజులు మారాయి. ఇప్పుడు అందరికీ అన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇంకే ఉంది, దేశంలో ఏ లాంగ్వేజ్ మాట్లాడే జనం అయినా తెలుగు ఫిల్మ్స్ అంటే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు డైరెక్టర్స్ తీసే విజువలైజేషన్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, గ్రాఫిక్ ఎఫెక్ట్స్ బాలీవుడ్ ని దాటి ఇంటర్నేషనల్ రేంజ్ కి చేరుకున్నాయి. అందుకే తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీగా మారుతోంది. సినిమాలోని మాటలు, డైలాగ్స్ అన్ని భాషల్లో డబ్ అవుతూ ఉండడంతో ప్రాంతీయ భాషల్లో మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతోంది. అందుకే తెలుగు సినిమాలకు క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. ఎవరు అవునన్నా కాదన్నా బాహుబలి మూవీ నుంచి తెలుగు సినిమా రేంజ్ పీక్కి వెళ్ళింది. మూవీస్ పరంగా తెలుగోడి వాల్యూ కూడా పెరిగిపోయింది. బాలీవుడ్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయే రేంజ్ లో మనోళ్లు మూవీస్ తీస్తున్నారు. బాహుబలి 2 తర్వాత మన డైరెక్టర్లు చాలా మంది పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. లైగర్, ట్రిపుల్ ఆర్, పుష్ప ఇలా తెలుగు సినిమా రేంజ్ అంతకంతకు పెరిగిపోతుంది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే అమ్మో అనేవాళ్లు. ఇప్పుడు సినిమాకు 10 కోట్లు బడ్జెట్ అంటే చాలా కామన్ అయిపోయింది. మనోళ్లు కూడా 100 కోట్లు పెట్టి పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. లెక్కలేని బడ్జెట్, అంతులేని ప్రమోషన్స్ తో మనోళ్లు బాలీవుడ్ ని మించి సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. కొన్నాళ్లుగా బాలీవుడ్ ఫ్లాప్లకు కేరఫ్ అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీస్ కి అడ్డాగా మారుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వందల సంఖ్యలో సినిమాలు తీసిన అనుభవం కూడా లేని తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీస్ తీస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న పుష్ప 2, కల్కి, దేవర, గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్లు తీస్తున్న సినిమాల్లోనూ బాలీవుడ్ తో పాటు తమిళ, మలయాళీ నటులను తీసుకుంటున్నారు. అప్కమింగ్ డేస్ లో పాన్ ఇండియా మూవీ గురించి మాట్లాడుకునే సందర్భం వస్తే టాలీవుడ్ ప్రస్తావన లేకుండా ఉండదు అన్నంతగా తెలుగు సినిమా ఎదుగుతోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న కల్కి మూవీ ఫ్యాన్స్ లో భారీ అంచనాలను పెంచేస్తోంది. 2 ట్రైలర్లలో విజువలైజేషన్, ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వేరే రేంజ్ లో ఉన్నాయి. దాదాపు 700 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీలో 450 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ అనే చెప్తున్నారు. మిగతా 250 కోట్లు హీరో హీరోయిన్లు, మిగతా స్టార్ల రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. కల్కి మూవీకి ప్రభాస్ ఒక్కడే 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్ ఉంది. థియేట్రికల్ బిజినెస్ 600 కోట్లు, డిజిటల్ బిజినెస్ 300 కోట్లతో ఓవరాల్ గా కల్కి సినిమాకు 1000 కోట్ల వరకు బిజినెస్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. పుష్ప 1 మూవీ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప 2 పై అయితే ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. 400 కోట్లతో తెరకెక్కుతోన్న పుష్ప 2లో 200 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ అయితే మరో 200 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ 100 కోట్లు, సుకుమార్ 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. మొత్తం 1000 కోట్ల బిజినెస్ అవుతుందని పుష్ప 2 మూవీపై అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీ 230 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇందులో ప్రొడక్షన్ కాస్ట్ 100 కోట్లు, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 75 కోట్లతో పాటు షేర్ ఉన్నట్లు తెలుస్తోంది. దేవర మూవీ తెలుగు బిజినెసే 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తోంది మూవీ యూనిట్. గేమ్ చేంజర్ మూవీ కూడా ఫ్యాన్స్ అంచనాలను పెంచేస్తోంది. 250 కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రొడక్షన్ కాస్ట్ 100 కోట్లు కాగా రామ్ చరణ్ రెమ్యునరేషన్ 75 కోట్లు, డైరెక్టర్ శంకర్ పారితోషికం 50 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ కూడా భారీగా బిజినెస్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. తెలుగోడి పాన్ ఇండియా సినిమా దునియాను ఏలుతోంది. తెలుగు సినిమా వీళ్ళు హిందీ నటులు అని వేరు చేసి చూసే రోజులు పోయాయి. అన్ని సినిమాలు అన్ని భాషల్లోకి వస్తున్నాయి. నటీనటులు కూడా ఫ్యాన్స్ ను బానే ఆకట్టుకుంటున్నారు. అందుకే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దునియాను ఏలుతున్న తెలుగు సినిమా ఇంకో రేంజ్కు ఎదగబోతోంది.
పాన్ ఇండియా మూవీస్ అంటే చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? హ్యావ్ ఎ లుక్. తెలుగు సినిమాలపై బాలీవుడ్ స్టార్స్ ఇంట్రెస్ట్, టాలీవుడ్ మూవీస్ లో నటించేందుకు ఆసక్తి. పాన్ ఇండియా మూవీస్ తో ఆర్టిస్టులు ఫుల్ బిజీ. నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయి ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే వాటిని చూసేవారు బాలీవుడ్ ప్రేక్షకులు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. టాలీవుడ్ నుంచి లైన్ లో ఉన్న పాన్ ఇండియా సినిమాలకు నార్త్ ఇండియాలో థియేట్రికల్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ పెరిగిపోయింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు వస్తున్నాయి. మిగతా సినిమాల థియేట్రికల్ రైట్స్ కూడా దాదాపుగా ఇదే రేంజ్ లో అమ్ముడుపోయాయి. పుష్ప 2 తర్వాత రికార్డు స్థాయి అడ్వాన్స్ దక్కించుకున్న మూవీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ విషయంలో కల్కికి 2వ స్థానం దక్కింది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ లో భాగంగా మేకర్స్ కు 100 కోట్ల అడ్వాన్స్ దక్కినట్టు సమాచారం. పుష్ప 2 కల్కి తర్వాత టాప్ 3 స్థానాన్ని గేమ్ చేంజర్ దక్కించుకుంది. ఇప్పటికీ గేమ్ చేంజర్ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేకపోయినా అప్పుడే నార్త్ ఇండియాలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ మొదలైపోయింది. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కు ఇప్పటికే నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ లో భాగంగా 75 కోట్లు అడ్వాన్స్ గా అందినట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్ తర్వాత స్థానంలో ఎన్టీఆర్, దేవరా ఉంది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ లో భాగంగా మేకర్స్ 45 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట్లు టాక్. ఇక నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు ఉన్నంత డిమాండ్ తమిళ చిత్రాలకు లేదని అనిపిస్తోంది. పాన్ ఇండియా మూవీస్ తో నార్త్ సౌత్ అన్న ముచ్చటే లేకుండా పోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అన్న లెక్కలే లేవు. ప్రాంతీయ భాషల్లో ఆకట్టుకున్న మూవీస్ కూడా పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి. చిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కి కూడా సక్సెస్ అయితే పాన్ ఇండియా మూవీస్ గా మారిపోతున్నాయి. కాన్సెప్ట్ బాగుంది, ఫ్యాన్స్ ఆదరిస్తారన్న నమ్మకం ఉంటే చాలు మిగతా భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు డైరెక్టర్లు. అందుకే చిన్నపాటి సినిమాలు కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీనికి ఈ మధ్య వచ్చిన కాంతార, మంజుమల్ బాయ్స్ లాంటి సినిమాలే ఎగ్జాంపుల్. అయితే పాన్ ఇండియా మూవీస్ లో అన్ని భాషల నటుల్ని కలుపుతూ ఇదివరకు చూడని కాంబినేషన్ తో మంచి సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నారు డైరెక్టర్. దీంతో అప్పటి వరకు పరిచయం లేని ఆర్టిస్టులు కూడా ఫ్యాన్స్ ను తమ నటనతో ఆకట్టుకునే అవకాశం దొరుకుతుంది. సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. హిందీ ఆర్టిస్టులు కూడా సౌత్ మూవీస్ లో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే టాప్ హీరోయిన్లుగా ఉన్న భామలు మాత్రం ఇది వరకు ప్రాంతీయ సినిమాలపై అంతగా ఆసక్తి చూపేవారు కాదు. పాన్ ఇండియా ట్రెండ్ అలాంటి సిచ్యువేషన్స్ ని మార్చేసింది. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కూడా తెలుగు, తమిళ్ మూవీస్ లో నటిస్తున్నారు. అలాగే హిందీలో నటించే హీరోయిన్లు కూడా సౌత్ మూవీస్ లో యాక్ట్ చేసి ఆకట్టుకుంటున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి తెరకెక్కుతున్న సినిమాల్లో బాలీవుడ్ తో పాటు వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులకు అవకాశాలు దక్కుతున్నాయి. హీరో, హీరోయిన్లు అనే కాదు, చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా సినిమాల్లో మంచి రోల్స్ దక్కుతున్నాయి. కొంతమంది అయితే బాలీవుడ్ లో కంటే సౌత్ మూవీస్ లో ఎక్కువగా రాణిస్తున్నారు. వరుసగా మూవీస్ లో అవకాశాలు రావడంతో ఇక్కడే బిజీ అయిపోతున్నారు.